మనం చూసిన మూవీస్‌లో ఏలియన్స్ ఎత్తుకొస్తారు. కానీ నిజంలో కూడా అలా జరుగుతుందా? ఏరియా 51 సీక్రెట్ బేస్ గురించి మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు ఒక డేంజరస్ క్వెషన్ గుర్తుకొస్తుంది. ఏలియన్స్ నిజంగా ఎత్తుకు వచ్చారా అని. ఈ వీడియోలో రూమర్స్ కాదు, రియల్ ఇన్సిడెంట్స్, రియల్ ఎవిడెన్స్, రియల్ విట్నెస్ గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ ఒపీనియన్ కంప్లీట్‌గా మారిపోవచ్చు. ఏషియన్స్ థియరీ ప్రకారం మోడ్రన్ టెక్నాలజీ లేని టైంలో కూడా పిరమిడ్స్ ఎలా బిల్డ్ చేశారు అని. ఈజిప్టు, పేర్, ఇండియాలో ఏషియన్స్ క్యారింగ్లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ స్టేయింగ్ బీయింగ్ కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. కొంతమంది అయితే సైంటిస్ట్ చెప్పారు అవి గాడ్స్ కాదు ఏలియన్స్ కావచ్చు అని. కానీ ప్రూఫ్ ఏంటి? స్టోన్ కవరింగ్, అన్ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్స్ ఇంకా డిబేట్ అవుతూనే ఉంది కదా మన లోకంలో. అలానే 1947లో అమెరికా న్యూ మెక్సికోలో ఒక ఫార్మర్ తన ల్యాండ్లో స్టెయిన్ మెటల్ పీస్ని చూశాడు. యుఎస్ గవర్నమెంట్ ఫస్ట్ చెప్పింది ఏమిటంటే వెదర్ బెలూన్ క్రాష్ అయిందని. కానీ లెటర్ ఏం జరిగింది? మిలిటరీ ఆఫీసర్ కన్ఫ్యూజ్ అయ్యారు, లీక్ డాక్యుమెంట్స్ అయ్యాయి, విట్నెస్ స్టోరీస్ కూడా వచ్చాయి. అలానే సంథింగ్ డజంట్ యాడ్ అప్ అని ఇక్కడ రూమర్స్ కూడా వచ్చాయి. ఇక్కడే ఏరియా 51 ఏమో బయటకు వచ్చింది. అలానే మూవీస్ విసెస్ రియాలిటీలో చూద్దాం. ఇండిపెండెన్స్ డే, మెన్ ఇన్ బ్లాక్, అరైవల్. ఈ మూవీస్లో ఏలియన్స్ డేంజర్స్గా చూపిస్తారు. కానీ రియల్ రిపోర్ట్లో ఏలియన్స్ అటాక్ చేయలేదు, అబ్జర్వేషన్ మాత్రమే చేశారని కొంతమంది సైంటిస్టు ఒపీనియన్. అలానే మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నాయి, బట్ బేస్ ఐడియా మాత్రం రియల్ ఇన్సిడెంట్ నుంచి వచ్చాయి కదా. ఇంకొక విషయం, 2004లో యుఎస్ఏ నేవీ పైలట్ ఏమన్నారు? మిడ్ ఏరియాలో అన్నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని రికార్డ్ చేశారు. స్పీడ్ ఇంపాసిబుల్గా ఉండేది, షేప్స్ నో వింగ్స్. అలానే మూమెంట్స్ ఫిజికల్ రూల్స్ని బ్రేక్ చేస్తాయి. అక్కడ గ్రావిటీని కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది. పెంటగాన్ ఏం చెప్పాడు? దీన్ని యాక్సెప్ట్ కూడా చేశారు. వీ డోంట్ నో వాట్ దే ఆర్ అని కూడా అన్నాడు అతను. నాసా అఫీషియల్ స్టేట్మెంట్ ఏమిచ్చింది? యుఎస్ఏ గవర్నమెంట్ ఇక్కడ బిలియన్స్ను అంటే యూనివర్సులు బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీ ఉన్నాయి, ఎర్త్ అలోన్ లైఫ్గా ఉండడం మ్యాథమెటికల్ ఇంపాసిబుల్ అని కూడా చెప్పింది. కానీ గవర్నమెంట్ ఎందుకు ఫుల్ ట్రూత్ చెప్పలేదు? ఫియర్, రియలైజేషన్, ప్యానిక్ అవుతారని ప్రజలు. ట్రూత్ రిలీవ్ చేస్తే ఓల్ చూస్లో పడిపోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. దీనివల్ల కొంతమందికి బిలీవ్ కూడా చేస్తున్నారు ఏలియన్స్ ఉన్నాయని. సింపుల్ లాజిక్ ఏమంటే మీరు అంతలా అడ్వాన్స్ ఏలియన్స్ అయితే ఎర్త్ని డిస్టర్బ్ చేయగలుగుతారా అని. కానీ అలా జరగలేదు. సో పర్పస్ ఏంటి? ఒకవేళ స్టడీ చేస్తున్నారా మనపైన, లేకుంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, లేకుంటే అబ్జర్వేషనా? ఇవన్నీ కాకపోతే మనకి ఫ్యూచర్ వార్నింగ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారా? ఏలియన్స్ ఎర్త్కు వచ్చారా? 100% ఎస్ అని చెప్పలేము, అలానే 100% నో అని కూడా చెప్పలేము. కానీ ఎవిడెన్స్ ఇంక్రీజింగ్గా ఉంది. మేబీ నిజం మన లైఫ్లో రివీల్ అవ్వచ్చు, లేకుంటే మేబీ ఆల్రెడీ రివీల్ అయ్యి మనకి ఎన్నో చేస్తున్నట్టుగా ఎంతో సీక్రెట్గా గవర్నమెంట్స్ దాచవచ్చు. మీ ఒపీనియన్ చెప్పండి. ఏలియన్స్ రియల్ కాదా, లేకుంటే ఉన్నాయా లేదా అని కమెంట్స్లో కూడా చెప్పండి.